అందరికీ నమస్కారం. శని త్రయోదశి కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజే శని త్రయోదశి. శనివారం రోజు త్రయోదశి తిథి కలిసి వచ్చిన పర్వదినాన్ని శని త్రయోదశి లేదా శని ప్రదోషం అంటారు. జాతకంలోని శని దోషాలు, ఏలినాటి శని బాధలు ఉన్నవారు ఈ రోజున పూజ చేస్తే విముక్తి లభిస్తుందని నమ్ముతారు. మరి అంతటి మహిమగల శని త్రయోదశి నాడు శని త్రయోదశి విశిష్టత తెలిపే పురాణ కథను ఇప్పుడు విందాం. ఈ కథ శివ పురాణంలోనిది. ఈ కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శనీశ్వరుని చూపుతో దేవతల నుంచి మానవుల వరకు అందరూ బాధలు పడవలసిందే. ఆ బాధల నుంచి ఎలా బయటపడాలి, శివుణ్ణి శనిదేవుడు ఎలా ఇబ్బంది పెట్టాడు, అసలు శని త్రయోదశి ఎలా ఏర్పడింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం సూర్య భగవానుడు దేవశిల్పి విశ్వకర్మ కూతురైన సంధ్యాదేవిని పెళ్లి చేసుకుని వైవసుడు, యముడు అనే కుమారులను, యమి అనే కుమార్తెకు జన్మనిచ్చాడు. అయితే సూర్య భగవానుడి అగ్ని తేజస్సును భరించలేక తీవ్రమైన వేదనకు లోనైంది సంధ్యాదేవి. ఆయన తేజస్సును తట్టుకోవాలంటే తపస్సు చేసి శక్తులను పొందాలనే ఉద్దేశంతో ఆమె తన నీడను తన స్థానంలో ఉంచి ఆ నీడకే ప్రాణం పోసి ఛాయాదేవిగా మార్చి తండ్రి గారి గృహానికి వెళ్ళిపోయింది. సూర్యునికి ఈ నిజం తెలియదు. ఆయన ఛాయాదేవిని తన భార్యగా భావించాడు. వారి కలయిక వల్ల మను, శని అనే ఇద్దరు కుమారులు, తపతి అనే కుమార్తె జన్మించారు. శనిదేవుడు కడుపులో ఉండగా ఛాయాదేవి అత్యంత కఠిన వ్రతాలు, తపస్సులు చేయగా ఆమె గర్భంలో ఒక మహాశక్తి అవతరించింది. ఆ శిశువే శనిదేవుడు. తల్లి గర్భంలోనే తపస్సు చేసిన కారణంగా శనిదేవుడు పుట్టుకతోనే గంభీర స్వభావంతో ధ్యాన నిష్టతో జన్మించాడు. శనిని చూడగానే సూర్య భగవాను తేజస్సు, ప్రకాశం మసకబారింది. ఈ సంఘటన చూసిన సూర్యుడు ఈ శిశువు చూపే ఇంత ప్రభావం ఉంటే పెద్దయ్యాక ఇంకెంత శక్తివంతుడవుతాడో అని భయపడతాడు. ఇక శనిదేవుడు ఒంటరిగా ధ్యానంలో లీనమై న్యాయతత్వాన్ని అలవర్చుకున్నాడు. ప్రపంచంలో ధర్మం తప్పిన చోట నేను న్యాయాన్ని స్థాపిస్తానని అనుకున్నాడు. ఇక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శనిదేవుని తపస్సుకు ప్రసన్నులై ఆయనకు ఒక మహత్తర బాధ్యతను అప్పగించారు. ప్రతి జీవి చేసిన కర్మకు సరైన సమయంలో సరైన ఫలితాన్ని అందించమని చెప్తారు. అప్పటి నుంచి శనిదేవుడు కర్మఫలదాతగా లోకంలో స్థిరపడ్డాడు. ఒకనాడు శనిదేవుడు నిష్పక్ష పాలన గురించి శివుడికి నారదుడు వివరిస్తాడు. అప్పుడు శని శక్తిని పరీక్షించడానికి తనను ఒక్కరోజు బాధించమని సవాలు చేశాడట. ఈ విషయాన్ని నారదుడు శనికి చెప్పగా ఆ సవాలును స్వీకరించాడు. దాంతో శనిదేవుడి నుంచి తప్పించుకోవడానికి ఎవరికీ తెలియకుండా కైలాసాన్ని వదిలి అడవుల్లో ఒంటరిగా రోజంతా తిరిగి ఒక పెద్ద రావి చెట్టు తొర్రలో రాత్రంతా తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. ఇక మరుసటి రోజు ఉదయం శివుడు చెట్టు తొర్రలో నుంచి బయటకు రాగానే శనిదేవుడు శివుడికి నమస్కరించాడు. అప్పుడు శివుడు, శని, నీవు నన్ను ఒక్కరోజు పట్టి పీడిస్తానని అన్నావు కదా, కానీ నేను నీకు చిక్కలేదు అనగానే శనిదేవుడు ఒక్క చిరునవ్వు నవ్వి, స్వామి, సర్వ సృష్టికి అధిపతి అయిన మీరు ఎవ్వరికీ చెప్పకుండా అడవుల్లో ఒంటరిగా తిరిగారు. ఎవ్వరూ లేని వారిగా రాత్రంతా ఒక చెట్టు తొర్రలో ఉన్నారు. మీ ఈ స్థితికి నా ప్రభావమే కదా స్వామి కారణం అని భక్తితో వినయంగా చెప్పాడు. ఇక దాంతో ఆశ్చర్యపోయిన పరమేశ్వరుడు శనిదేవుడి యొక్క శక్తికి మెచ్చుకొని, ఏ రోజైతే నన్ను బాధించావో ఆ రోజే శని త్రయోదశి అవుతుందని, నీ వల్ల పీడింపబడేవారు ఈ రోజున నన్ను భక్తితో పూజిస్తే శని బాధలు తగ్గుతాయని చెప్పినట్లు శివ పురాణంలో వివరించబడింది. అదే సందర్భంలో శనికి ఈశ్వర అనే బిరుదును ప్రసాదించి శనీశ్వర అనే పేరుతో పిలిచినట్లు శివపురాణం చెప్తుంది. ఇక శని 9 గ్రహాలలో 7వ వాడిగా ఉన్నాడు. ఆయన చాలా నెమ్మదిగా కదిలేవాడు. అందుకే ఒక మనిషి జీవిత చక్రాన్ని గణించే జాతక చక్రంలో శని ప్రభావం అత్యంత సుదీర్ఘంగా ఉంటుందని చెప్పబడుతుంది. ఇక శని మంచి చేస్తాడా చెడు చేస్తాడా అంటే, సూర్య భగవానుని పుత్రులైన యముడు, శని ఇద్దరు ధర్మ
ధర్మపాలకులుగా కీర్తింపబడుతున్నారు. యముడు చనిపోయిన మనిషి ఆత్మ మనిషిగా ఉన్నప్పుడు చేసిన పాపపుణ్యాలకు శిక్ష వేస్తే, శని భగవానుడు మనిషిగా ఉన్నప్పుడే తను చేసే కర్మలను బట్టి సుఖ దుఃఖాలను ప్రసాదిస్తాడు. అంతేకాదు తను చేసిన కర్మలను బట్టి అష్టైశ్వర్యాలను ఇవ్వగలడు అని పురాణాలు చెప్తున్నాయి. ఇక ధర్మం తప్పిన, దైవదూషణ చేసిన, శనిని దూషించిన వారికి సకల పాపాలు కలిగిస్తాడని, శనివార వ్రతం, కష్టపడి జీవించడం, తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవడం లాంటి విషయాలకు శనిదేవుడు త్వరగా ప్రసన్నమవుతాడట. ఇక సకల సుఖాలను, అపార సంపదలను ఇస్తాడని హిందూ పురాణాలు చెప్తున్నాయి. జాతకరీత్యా శని ప్రభావం ఉన్నప్పుడు శని త్రయోదశి శనివారాలలో పూజిస్తే సకల దోషాలు తొలగి మంచి ఫలితాలు కలుగుతాయని శివపురాణం చెబుతుంది. కాలం ఎవ్వరికీ ఆగదు, కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఈ కర్మ ఫలితం ఇవ్వడమే శనిదేవుని ధర్మం. శని ఎవ్వరినీ ద్వేషించడు, శని ఎవ్వరినీ ప్రత్యేకంగా ప్రేమించడు. నువ్వు చేసిన కర్మే నీ శిక్ష, నీ వరం కూడా. మంచి చేస్తే కాలం నీ పక్కన నిలుస్తుంది, చెడు చేస్తే కాలమే నీకు ఎదురు నిలుస్తుంది. అదే శని న్యాయం. అయితే శని భగవానుని మహిమను తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం. పూర్వం న్యాయపురి అనే ఒక ప్రసిద్ధ నగరం ఉండేది. పేరుకు తగ్గట్లే ఆ నగరంలో న్యాయం, ధర్మం కళ్ళకు కట్టినట్లు ఉండేవి. ప్రజలు నిస్వార్థంగా జీవించేవారు. కానీ ఒకానొక సమయంలో న్యాయపురిపై దురదృష్టం అనే చీకటి కమ్ముకుంది. రాజు అసక్తుడయ్యాడు. కరువు విజృంభించింది. ప్రజలలో స్వార్థం, అన్యాయం పెరిగిపోయాయి. ఆ నగరం తన పూర్వ వైభవాన్ని కోల్పోయి కర్మల భారాన్ని మోస్తూ నిస్సహాయంగా మారిపోయింది. ఆ న్యాయపురిలో విక్రమాదిత్యుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను ధైర్యవంతుడు, నిజాయితీపరుడు. కానీ అతని కుటుంబం తీవ్ర పేదరికంలో కూరుకుపోయింది. అతని తల్లిదండ్రులు రోగగ్రస్తులయ్యారు. సోదరి వివాహం వాయిదా పడింది. ఇక విక్రమాదిత్యుడు ఎంతో కష్టపడినా కూడా అదృష్టం అతన్ని వరించేది కాదు. ఇక అతను ఇలా అనుకునేవాడు, ఎందుకు ఈ కష్టాలు? దైవం న్యాయాన్ని మరచిందా అని తన మనసులో తరచూ ప్రశ్నలు తలెత్తేవి. అదే సమయంలో దూరం నుండి ఒక వింత కథ న్యాయపురికి చేరింది. అది శనిదేవుడి పుట్టుక గురించి. సూర్యుని ప్రచండ తేజస్సు నుండి ఛాయాదేవి గర్భంలోనే కర్మల ఫలాన్ని అందించడానికి ఒక నల్లని శక్తివంతమైన శిశువు జన్మించాడని, అతను చీకటిని ఆవహించి న్యాయాన్ని నిష్పక్షపాతంగా ప్రసాదించేవాడని తెలిసింది. ఇక ఆ రోజు రాత్రి విక్రమాదిత్యుడు తన గుడిసె బయట నిస్సహాయంగా కూర్చొని ఉన్నాడు. ఆకాశంలో దట్టమైన చీకటితో నిండి ఉంది. అప్పుడే అతనికి ఎదురుగా ఒక సంఘటన జరిగింది. అతను చూస్తుండగానే అంధకారంలో నుంచి ఒక నల్లని అద్భుతమైన రథం ఒకటి వచ్చింది. ఆ రథంపై ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతని శరీరం చీకటిగా, నల్లగా, కళ్ళల్లో వేల సూర్యుల తేజస్సు, జ్ఞానం ప్రకాశిస్తుంది. అతని చేతిలో కోదండం ఉంది. విక్రమాదిత్యుడికి అర్థమైంది అది శనిదేవుడని. శనిదేవుడు నేరుగా విక్రమాదిత్యుడి కళ్ళలోకి చూసి తన గంభీర స్వరంతో ఇలా అన్నాడు, విక్రమాదిత్య, నీవు న్యాయం కోసం తపన పడుతున్నావని నాకు తెలుసు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తమ కర్మల ఫలాన్ని అనుభవించాల్సిందే. నేను కర్మలకు వాహకుడిని, కానీ న్యాయానికి ప్రతినిధిని కూడా. ఈ న్యాయపురిలో ధర్మం లోపించింది. ప్రజలు తమ కర్మలను మరిచి స్వార్థంతో ప్రవర్తిస్తున్నారు. అందుకే వారికి ఈ కష్టాలు ఎదురవుతున్నాయి. ఒకరి ధనాన్ని ఒకరు దోచుకుంటున్నారు. అన్యాయం రాజ్యమేలుతుంది. చూద్దామన్నా కూడా ఒకరు కూడా మంచి ప్రవర్తనతో లేరు. కాబట్టి వీరు మారాలి అని అన్నాడు. ఇక విక్రమాదిత్యుడు ధైర్యం తెచ్చుకొని, స్వామి, మరి నా కష్టాలకు కారణమేమిటి? నేను ధర్మాన్ని తప్పలేదు, కష్టపడ్డాను అని అడిగాడు. దానికి శనిదేవుడు మృదువుగా నవ్వి, నీవు ధర్మవంతుడివే. నీ కష్టాలు నీ పూర్వకర్మల ఫలితాలు మాత్రమే కాదు, నీలోని నిస్వార్థాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని పరీక్షించడానికి నేను వేసిన చిన్న మెట్లు. ఈ పరీక్షలో నువ్వు నిలబడతావని నాకు తెలుసు. ఈ రోజున ప్రజలు తమ కర్మలను సరిదిద్దుకోవాలి, ధర్మాన్ని అనుసరించాలి. అప్పుడే నా అనుగ్రహం వారికి నిజమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తాడు. ఇక వెంటనే శనిదేవుడు తన చేతిలోని దండంతో న్యాయపురి వైపు చూశాడు. ఆ దండం నుండి ఒక నల్లని ప్రకాశవంతమైన కిరణం
వెలువడి న్యాయపురిని చుట్టుముట్టింది. ఆ కిరణం తాకిన ప్రతి చోట ప్రజలు తమ గత తప్పులను, చేసిన అన్యాయాలను స్పష్టంగా చూసుకోగలిగారు. వారి మనసులు పశ్చాత్తాపంతో నిండిపోయాయి. ఆ తరువాత శనిదేవుడు విక్రమాదిత్యుని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ఇక మరుసటి రోజు ఉదయం న్యాయపురి ప్రజల్లో అద్భుతమైన మార్పు కనిపించింది. వారు తమ తప్పులను ఒప్పుకున్నారు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం ప్రారంభించారు. స్వార్థం తగ్గి ధర్మం పెరిగింది. ఇక విక్రమాదిత్యుడి కుటుంబం కష్టాలు కూడా తిరిగిపోయాయి. ఊహించని విధంగా అతనికి ఒక గొప్ప అవకాశం లభించింది. అతను న్యాయపురికి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు. ఆ రోజు నుండి న్యాయపురి ప్రజలు శని జయంతిని కేవలం భయంతో కాకుండా కర్మ సంస్కరణలకు, న్యాయానికి మరియు దైవ పరీక్షలకు ప్రతీకగా జరుపుకున్నారు. ఇక శనిదేవుడు కష్టాలను ఇచ్చేవాడు కాదని, మన కర్మలను శుద్ధి చేసి న్యాయాన్ని అందించేవాడని వారు అర్థం చేసుకున్నారు. చూశారు కదండి, ఈ శని త్రయోదశి నాడు శని త్రయోదశి మహిమను తెలిపే కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.